మరింత సమాచారం మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత చెప్పండి, ఎలాంటి ప్రశ్నలు కేసీఆర్ని అడిగి ఉండొచ్చు? వరుణ్, ఒక కాళేశ్వరం కమిషన్ విచారణలో ఒక ఘట్టం ముగిసిందని చెప్పుకోవాలి. ఇప్పటికీ పూర్తి స్థాయిలో అధికారులను విచారించిన కమిషన్ రాజకీయవేత్తలను కూడా విచారించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజుతో కేసీఆర్ విచారణ ముగిసింది. పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కమిషన్ విచారించాలనుకున్నటువంటి వ్యక్తులందరినీ కూడా విచారణ పూర్తయింది. అయితే దీంతో కమిషన్ సాటిస్ఫై అయిందా లేదా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే అంతా అనుకున్నట్టుగానే కేసీఆర్ కూడా సేమ్ టైం టెక్నికల్ టీం పైనే నెట్టేసినట్టుగా తెలుస్తుంది. సేమ్ అందరిలాగానే కేసీఆర్తో కూడా అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేసినటువంటి కమిషన్ విచారణ మొదలుపెట్టింది. అయితే మొన్నటి వరకు కూడా బహిరంగ విచారణ చేసినటువంటి కమిషన్ కొంత కేసీఆర్కి అనుగుణంగా విచారించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ బహిరంగ విచారణ ఒప్పుకుంటే బహిరంగ విచారణ, లేదా ఇంటర్నల్గా ఒక కెమెరాతో రికార్డ్ చేయించాలనుకుంటే అట్లా విచారణ చేయాలని చెప్పేసి కమిషన్ నిర్ణయించుకుంది. ఇందుకు అనుగుణంగానే కేసీఆర్ కూడా కొంత అనారోగ్య కారణాలు కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కావచ్చు, బహిరంగ విచారణకు ఒప్పుకోలేదు. కేవలం 1-to-1 విచారణకి ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే కమిషన్ కూడా కేవలం 1-to-1గా విచారించింది. అయితే కేవలం ఒక టైపిస్ట్ సహా 3వ వ్యక్తి కాకుండా ఇంకా 4వ వ్యక్తి ఎవరు కూడా ఆ విచారణలో పాల్గొనలేదు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అటు అధికారులను కావచ్చు, ఇటు ఈటల రాజేందర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, విచారించినటువంటి ప్రశ్నలే కేవలం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కేసీఆర్ ముందు ఉంచింది కమిషన్. అయితే సేమ్ కమిషన్ కూడా దానికి అనుగుణంగానే సమాధానం చెప్పారు. కేవలం అంటే ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సినటువంటి అనుమతులు, అసలు ప్రాజెక్టు ఎవరు నిర్మాణించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ప్రాజెక్టు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి షిఫ్ట్ చేయాల్సినటువంటి కారణాలు, షిఫ్ట్ చేయడానికి గల కారణాలు, ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మరొకసారి కేసీఆర్ని విచారించినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో అంటే సేమ్ అదే సమాధానం ఇస్తూ వచ్చాడు. ప్రాణహిత చేవల దగ్గర తమ్మిడేట్ దగ్గర కావాల్సినటువంటి ప్రాజెక్ట్ నిర్మాణానికి మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోకపోవడంతోనే మేడిగడ్డకు షిఫ్ట్ చేశామని, మేడిగడ్డలో పూర్తి స్థాయి అనుమతులు కావచ్చు, నిపుణుల సలహాలు సూచనలు అన్నీ పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాతనే, అంటే కేంద్ర రంగ సంస్థల నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు వివరణ ఇచ్చిన సందర్భం ఉంది. అయితే క్యాబినెట్ నిర్ణయంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని చెప్పేసి కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రం ఖచ్చితంగా అంటే విచారణ ప్రారంభం అంటే ఏదైతే ప్రాజెక్టు ప్రారంభంలోనే ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది. సబ్ కమిటీ నిర్ణయాలు కావచ్చు, క్యాబినెట్లు ప్రతి అంశాన్ని నిర్ణయం తీసుకున్న తర్వాతనే, క్యాబినెట్ పూర్తి స్థాయిలో అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పిన సందర్భం అయితే ఉంది. ఇవన్నీ అంశాలను కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ వివరణతో కూడుకున్నటువంటి అంశాలు కావచ్చు, అంతేకాకుండా డాక్యుమెంటేషన్ కూడా పూర్తి స్థాయిలో అంటే కాళేశ్వరం కట్టడానికి గల కారణాలు, కాళేశ్వరం కడితే అంటే మన తెలంగాణ కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రయోజనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ ముందు ఒక డాక్యుమెంటేషన్ ఉంచినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసినట్లయితే కాళేశ్వరం కమిషన్ విచారణలో మాత్రం అనుకున్నట్టుగానే వీళ్ళు సమాధానాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొన్నటి నుంచి కూడా రాజకీయవేత్తలను విచారణ ఇస్తున్నటువంటి కమిషన్ అదే స్థాయిలో కేసీఆర్ని కూడా విచారణ అంటే క్వశ్చన్స్ చేయడము, ఈటల రాజేందర్ ఇరిగేషన్ శాఖ పైన నెట్టేయడం, ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి హరీష్ రావు కొన్ని సమాధానాలు ఇస్తూ మిగతా అన్నిటి కూడా టెక్నికల్ టీం పైన ఎత్తేయడము, అదే ప్రాసెస్ కేసీఆర్ కూడా కొనసాగించాడు. అయితే నీటి లభ్యతకు సంబంధించి కావచ్చు, నీటి అందులో నిల్వకు సంబంధించి కావచ్చు, సామర్థ్యం ఎంత ఉంది అనే అంశాలకు సంబంధించి కేసీఆర్ అడిగినటువంటి ప్రశ్నలకి కేసీఆర్ మాత్రం చాలా క్లియర్గా సమాధానం చెప్పడం. అవన్నీ అంశాలు కూడా కేవలం టెక్నికల్ వాళ్ళే చూసుకుంటారు. టెక్నికల్ వాళ్ళ పరిధిలోనే అంటే ఎంత బ్యారేజ్లో ఎంత నీటి నిల్వ ఉంచాలి, ఎంత నీటి సామర్థ్యం ఉంటుంది, ఎంతవరకు నీటి వినియోగం చేసుకోవాలి అనే అంశాలపైన మాత్రం పూర్తి స్థాయిలో టెక్నికల్ టీంకే అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళే చూసుకుంటారు. అందులో మా ప్రమేయం ఏం లేదంటూ కూడా వాళ్ళు సమాధానం చెప్పిన సందర్భం అయితే ఉంది. అయితే ఈరోజు కేసీఆర్ ఇచ్చినటువంటి సమాధానాలకు కమిషన్ సాటిస్ఫై అయ్యిందా లేదా అని మాత్రం మనకు కొంత తెలియాల్సి ఉన్నటువంటి సందర్భం అయితే ఉంది. ఒకవేళ సాటిస్ఫై కాకపోతే మాత్రం మరొకసారి విచారణకు పిలిచే అవకాశం అయితే ఉన్న నేపథ్యం కనబడుతుంది. థ్యాంక్ యూ.